చూడండి కొత్త బిల్డింగ్లో ఇలా చూడండి చిన్న కాయలు కాసినాయండి. ఇంకా పెద్ద సైజు, చాలా పెద్ద సైజు అవుతాయి. మరి మొక్క విత్తనం పాలటో తెలియదు. చిన్న చిన్న కాయలు చాలా రోజులు అయిపోయిందని కోస్తున్నాను. నేతి బీరకాయ అన్నమాట. ఇది చూడండి, ఇది చాలా రోజులు అయిపోయింది. మెత్తగా గట్టిగా అయిపోతుంది. కోసేస్తున్నాను. పొడుగు ఆనపకాయ అంటారు కదా, అది పెద్దగా లేదు. చెట్లకి బలం లేక ఏంటో వస్తుంది, ఒక్కొక్కటే వేస్తున్నాము. ఇది గుడ్డిది నేతి బీరకాయ. నేతి బీరకాయలు కాకపోతే సాయంత్రం పూలు విడిచినాయి అంటే బీరకాయలు పిలుస్తాయి. గుత్తి బీరకాయ అంటారో తెలియట్లేదు, చూద్దాము. ఇప్పుడు ఇవి చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. సన్నగా ఉన్నాయి. జస్ట్ పాలినేషన్ మనం చెయ్యాలా? అసలు పూర్వం పెద్దవి వచ్చేవి, మరి ఇప్పుడు చాలా చిన్నవి ఉన్నాయి. పాలినేషన్ ఎట్లా చేస్తాయో వాటి అక్కడ వెళ్తే తెలీదు. ఇదిగోండి పాలినేషన్ చేశాను, చూసారా? మొక్కజొన్న వస్తుంది. అక్కడున్న సన్నజాతి వరజాతి చెట్లకి చూడండి ఎన్ని వచ్చిందో కనిపిస్తుంది కదా. ఇది ఒక్కటే దగ్గర నుంచేదండి సన్నజాతి వీరజాతి. నెక్స్ట్ ఏమో నేతి బీరకాయలు, ఇది పొడిగా ఆనపకాయ, బెండకాయలు. నెక్స్ట్ పొద్దున మాటలు రాలేమండి, 4 అంతస్తులు ఎక్కాని. మొగ్గలేమో ఇంకా అరడజన్ మొగ్గలు ఉదయం వచ్చినప్పుడు కోసేసాం. మధ్యలో ఎవరో వస్తే కొయ్యించాను. ఈ మొగ్గలు కొన్ని వచ్చినాయి, నీటిలో వేసేసుకుంటా పూజ టైంకి అందుతాయని. ఉదయం మాటలు అంతా 4-5 అంతస్తులు ఎక్కి రాలేము కదా, ఇంకా లిఫ్ట్ తయారవ్వలేదు. కొత్త బిల్డింగ్ మీద ఈ మాత్రం హార్వెస్ట్ చేస్తున్నాము. రోజు వచ్చి నీళ్ళు వేసుకుని, పిల్లలో నేను ఎవరో ఒకరు వచ్చి నీళ్ళు వేసుకుని అలా లైట్గా, అదే కొంచెం లిఫ్ట్ తయారైతే కొంచెం ఎక్కువ మోతాదులో రావటం, వీటిని చూసుకోవటం, ఇంకా మంచిగా పండించడం జరుగుతుంది. ఓకే అండి, బై బై.